మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్సీ సమరానికి అంతా సిద్ధమైపోయింది. అయితే విషయం ఏంటంటే మొత్తం నిన్న పంపకాలు కార్యక్రమాలు కథా కమావేశం అంతా కూడా మొత్తం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 3,000, 5,000, 10,000, 3,000, 5,000, 10,000 ఇట్లా ఎవరికి వాళ్ళకు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అదో ప్రక్రియ అట్లా జరుగుతూ ఉంది. అది ఫలానా వ్యక్తులు ఇక్కడ శ్రీపాల్ రెడ్డి కానీ తర్వాత ఇక్కడ ఆల్ ఫోర్స్ కానీ మంచిగా బాగానే ఫోర్స్ పెట్టేసి ఆ పైసల పంపకం అనేటువంటి జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మా దగ్గరకు వచ్చినాయి. ఇక అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే బీసీ వర్సెస్ రెడ్డి, బీసీ వర్సెస్ అగ్రవర్ణాలు ఇట్లా మొత్తం కూడా పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే మొత్తం కూడా బీసీల లెక్క తేలేటువంటి అవకాశం ఉంది, బీసీలు తమను తాము నిరూపించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీసీలకు తోడు ఎందుకనంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీలందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే బీసీని ఈజీగా అడగగలుగుతాడు, ఒకవేళ ఏమన్నా అడగాలన్నా కానీ ఏమైనా చెప్పాలన్నా కానీ చాలా ఈజీగా అడగగలుగుతాడు. అదే ఇంకొక ఆయన మన కొంచెం ఆడ బయట కూర్చోవాలి తర్వాత ఇదంతా కొంచెం లెక్క ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారంట. కాబట్టి 100% అట్లా బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి నినాదం వెళ్ళిపోయింది అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అంటే ఎవరి కాళ్ళు పంపకాలు అనేవి జరుగుతూ ఉన్నాయట. మొత్తం మీద అట్లా పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఎవరు తక్కువ లేకుండా అక్కడ టీచర్ ఎమ్మెల్సీకి మాత్రం అది జరుగుతుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం ఆల్ ఫోర్సు అన్ని ఫోర్సులు పెట్టేసి మొత్తం కూడా ఓటుకు 2,000, 3,000 ఈ కథా కమాబిష్ అంతా కూడా జరుగుతున్నట్టుగా క్లియర్గా కరీంనగర్ నుంచి మాకు ఎన్ని ఫోర్సులు పెట్టినా ఎన్ని హెలికాప్టర్లు వేసుకొని కూడా అక్కడ ఒరిగేది ఏం లేదంటున్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎవరు పట్టభద్రులు క్లియర్గా ఉన్నారు. అక్కడ ప్రసన్న హరికృష్ణ నిజంగా యాక్చువల్గా డబ్బులు ఏమి చేస్తలేడంట. నిన్నటి నుంచి ఏం చేసిందన్న ప్రసన్న హరికృష్ణ పైన వీడియోలు సృష్టించి బ్రేకింగ్ న్యూస్ అని వీడియోలు సృష్టించి ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారా? మీ ఫేక్ వీడియోలు సృష్టించి చేయండి, క్లియర్ పనికిరావు. క్లియర్ అక్కడ ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణకు మద్దతు 3 ఎమ్మెల్సీల నేపథ్యంలో కావాలని చెప్పేసి అన్ని ఫోర్సులు పెట్టి అయితే అసలు విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అంటే మనకు పూర్తిగా క్లియర్గా ఎవిడెన్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాం. ఆల్ ఫోర్సు ఆయన పేరు నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి 53 విద్యా సంస్థలు ఏదో ఉన్నాయట. ఆ 53 విద్యా సంస్థల్లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ దింపి వాళ్ళే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నటువంటిది క్లియర్గా అక్కడ నుంచి వచ్చినటువంటి సమాచారంతో పాటు మాకు ఎవిడెన్స్ కూడా ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కరీంనగర్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ నాయకులను ఎవరిని కూడా సంప్రదిస్తలేట, నమ్మట్లేదు, పట్టించుకుంటలేట. నువ్వు గెలిస్తే ఏం చేస్తావంటే ఫ్యూచర్లోనా నేను గెలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలు తీసుకుని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాడు ప్రభుత్వం నువ్వు పట్టించుకుంటాడా? మల్లారెడ్డి పట్టించుకుంటాడా? రాజేశ్వర రెడ్డి పట్టించుకుంటాడా? ఈయన పట్టించుకుంటాడు. కాబట్టి క్లియర్గా అది మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించి అట్లా ఉన్నది లెక్క. ఇక తర్వాత ఇంకొక ఆయనకు సంబంధించి అదొకటి లెక్క ఉన్నది. కాబట్టి అక్కడ క్లియర్ శ్రీపాల్ రెడ్డిదేమో కబ్జాలు, నరేందర్ రెడ్డిదేమో పేద ప్రజలను విండి పైసలు దండుకొని కోట్లు దండుకోవడం. ఇక మీరు ఓరుగా పెట్టింది ఏమున్నది? క్లియర్గా ఇక శ్రీపాల్ రెడ్డికి సంబంధించి కూడా క్లియర్గా పైసల పంపిణీ కథా కార్యక్రమం అంతా కూడా అంతా కుటుంబ సభ్యులను తీసుకొచ్చేసి అలా హన్మకొండలో పెట్టి అంటే టీచర్ల కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చేసి వినోదాలు ఏర్పాటు చేసి నిన్ననేమో ఇక ఒక పొద్దులు ఉన్నాయి కదా, ఒక పొద్దులు ఉంటే కొంచెం ఆ టెంపుల్ కాడికి వెళ్ళి అదో కార్యక్రమం జరిగింది. మొన్న ఆల్రెడీ ఇదంతా కూడా 2,000 ఇచ్చి 3,000 ఇచ్చి ఓట్లేసుకుంటారు కదా, మళ్ళా ఎప్పుడు చెప్తా ఉంటాడు నా మీద ఓట్లేయండి అని చెప్తారు. ఆ ఓట్లు గట్టు మీద పెట్టేసి పరద సాటుకు పోయిన తర్వాత నీ అభ్యర్థి ఎవడో, నీ బీసీ అభ్యర్థి ఎవడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా క్లియర్గా ఇది బీసీలకు తర్వాత అగ్రవర్ణాలకు జరుగుతున్నటువంటి, అగ్రవర్ణాలకు కాదు ఇంకా పెట్టుబడిదారులకు తర్వాత ఇంకేమంటారు దాని వాళ్ళని కార్పొరేట్ విద్యా సంస్థలకు జరుగుతున్నటువంటి పోరాటంగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం క్లియర్ కట్గా ప్రజలు క్లియర్గా ఉన్నారు, ఎవరు పట్టభద్రులు క్లియర్గా ఉన్నారు. ఏం చేసినా కానీ ఎవరు పైసలు ఇచ్చినా ఏం చేసినా కానీ ఎవరు కోటేయాలో మాకు తెలుసు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బరాబర్ లెక్క తేలిపోతుంది. తర్వాత బరాబర్ అసలు యాక్చువల్గా
బీసీలు అంటే ఏంటిదో ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఒక్కటే అయిపోయి వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉదయం 8 గంటలకే పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది, 5 గంటల దాకా 4 గంటల దాకా ఉంటుంది. ఎవరైతే పోలింగ్ స్టేషన్లకు ఉంటారో లోపల ఆ టైం లోపల ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటేసేటువంటి అవకాశం ఇస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. బీసీ వర్సెస్ రెడ్డి వార్తలు చాలా ఉన్నాయి ఈ రోజు. వాస్తవంగా అదే జరుగుతూ ఉంది, అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే బీసీలో అన్యాయానికి గురైన్లు కాబట్టి రాజకీయాలు కావచ్చు అనేక రకాలుగా అనేక కోణాలలో ఎన్ని పైసలు పెట్టినా ఏం చేసినా కానీ అయితట్లేదు. ఇక కథ మొత్తం ఒడిచిపోయింది, అది వేరే విషయం లెక్క. కానీ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.